మరి ఒకసారి ఈ రెండవ సెషన్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని జత చేయడంలో లేదా ఒక కుటుంబాన్ని కట్టడంలో దేవుని ఉద్దేశాలు ఒక 4 వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని విన్నాం. ఇప్పుడు రెండవ అంశాన్ని మనం విందాం. అదేంటంటే పిల్లల పెంపకం. భార్యాభర్తలు తెలుసుకోవలసిన అనేక విషయాల్లో ఒక ప్రధానమైన విషయం పిల్లల పెంపకం. చిన్న మాట ప్రార్థన. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు నైనా. మీ లేఖనాలు తెలుసుకోవాలని ఆశించి మీరు ఏర్పాటు చేసిన ఈ సదస్సును బట్టి మీకు స్తోత్రాలు. తీసుకొని వచ్చిన మీ పిల్లలందరినీ బట్టి స్తుతిస్తూ నైనా మేము ధ్యానం చేయబోయే అంశం మాకు అర్థమవునట్లుగా అర్థమైన దానిని అంగీకరించి అనుసరించటానికి మనసు దయచేయమని, మీరే మాట్లాడి మహిమ పొందమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఇక్కడ ఉన్న వారందరిలో దయచేసి పిల్లలు కలిగిన వాళ్ళంతా చేతులు ఎత్తుతారా? ఒక్క మాట, పిల్లలు కలిగిన వారంతా. రైట్. దేవునికి స్తోత్రం. సంతానం దేవుని చిత్తం. సంతానం అన్నది దేవుని బహుమానం. అయితే దేవుని బహుమానాన్ని పొందుకోవడం చాలా ఈజీ కదా. కానీ ఆ బహుమానం పట్ల మన బాధ్యత గుర్తెరగడమే. ఎవరైతే మనకు దేవుడి బహుమానాన్ని ఇచ్చినాడో, ఇంతవరకు విన్న 3వ ఉద్దేశం ఏంటంటే దైవిక సంతానంగా వాళ్ళు పెరగాలి అని. దైవిక సంతానంగా పెరగాలనుకుంటే పెరగరు, పెంచితే పెరుగుతారు. ఒక వచనం చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. నిర్గమాకాండం 2:9. ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము. చాలు, ఆ ఒక్క మాట పట్టుకోండి. పెంచుము. పసికందు, 3 నెలల పసికందు ఫరో కుమార్తె చేతిలో ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆమెకు ఒకరు అవసరమయ్యారు. ఎవరు అంటే పెంచేవారు. అందువల్ల ఆ బాబును అప్పగిస్తూ ఒక మాట, పెంచుము, పెంచుము. దేవుడు కూడా పిల్లల్ని మన చేతిలో పెడుతూ మనల్ని అడుగుతున్న మాట, పెంచుము, పెంచుము. ఫరో కుమార్తె ఆ రోజు అనింది, నా కొరకు వీన్ని పెంచు అనింది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నా కొరకు ఈ బిడ్డల్ని పెంచు అని మన చేతిలోకి ఇచ్చాడు. సో ఎలా పెంచాలో తెలియకుండా పెంచలేము కదా. దీని భావాన్ని మరింత అర్థం చేసుకోవడానికి సామెతల గ్రంథం 27వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దామా? సామెతల గ్రంథం 27వ అధ్యాయం 18వ వచనం. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును. ఈ 2 మాటల్లో ఫలము తినును అనేది బాగుంటుంది మనకు. అదే కావాల. ఫలము తినడం చాలా ఈజీ, కానీ ఫలం తినడానికంటే ముందుగా ఒక బాధ్యత ఉంది. చెట్టు ఫలము తినాల్సిన వాడు ఏం చేయాలి? ముందు చెట్టును పెంచాలి. చెట్టును పెంచకుండా చెట్టు ఫలాల్ని ఎవరు తినలేరు. ఇది బాగా గుర్తించాలి. చెట్టును ఎంత బాగా పెంచితే దాని ఫలాలు అంత బాగా అనుభవిస్తాం. మొక్క దానంతట అదే పెరగదు. ఒక మామిడి చెట్టు ఫలాలు తినాలి అనుకుంటే
మామిడి మొక్కనలా నాటి బయటికి వచ్చామనుకోండి, మళ్ళీ ఫలాలు కాసేటప్పుడు ఒక 5 సంవత్సరాల తర్వాత వెళ్తే అక్కడ ఏ మొక్క ఉండదు, ఆనవాళ్ళు కూడా ఉండదు. మామిడి ఫలాలు మనం తినాలి అంటే దాన్ని పెంచడం చేత కావాలి. మొక్క తానంతటా అదే పెరగదు. మొక్కను ఎలా పెంచాలో పెంచేవారికి బాగా తెలుసు. ముందు అది లేత మొక్క, దానికి సంరక్షణ కావాలి. ఫస్ట్ సంరక్షణ లేదనుకోండి, ఏ మేకనో పశువు వచ్చి తినేస్తుంది, ఆ మొక్క అక్కడికి అయిపోతుంది. సంరక్షణతో పాటు క్రమము తప్పకుండా నీళ్లు పెట్టాలి, ఎరువేయాలి, సంరక్షణ కొరకై కంచె పాతాలి. ఆ తర్వాత అది పెద్ద వృక్షమై చెట్టు అయిన తర్వాత పశువు వచ్చి కొమ్ములతో రుద్దినా కొమ్ములు ఇరగాల్సిందే కానీ చెట్టుకేం కాదు. దాని కొమ్ములు ఇరిగిపోతాయి కానీ చెట్టుకేం కాదు. అట్లాగే మనం పెంచాల్సిన రీతిగా పెంచితే లోకము కూడా ఏమి చేయలేదు. మోషేను ఏం చేయలేకపోయినట్టుగా ఏం చేయలేదు. అందువల్ల తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరికి ఈ అవగాహన, దేవుని సిలబస్సులో పిల్లల్ని ఎలా పెంచాలి. లోకం రకరకాలుగా చెప్తుంది, అది పక్కన పెట్టి దేవుని వాక్యం పిల్లల పెంపకములో ఫస్ట్ క్వశ్చన్, దానికి ఆన్సర్ మీరు చెప్పాలి. క్వశ్చన్ వినండి, ఆప్షన్స్ నేనే ఇస్తాను, రైట్ ఆప్షన్ మాత్రం చెప్పండి. ఇప్పుడంతా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా, పరీక్షా విధానం చాలా మారిపోతుంది. ఒక 30 ఏళ్ళ కిందట క్వశ్చన్ పేపర్లు ఎట్లుండేది తెలుసిన, ఈ క్రింది ప్రశ్నలన్నింటికీ సమాధానం రాయమని ఉండేది, అన్నింటికి రాయాల్సిందే. ఒక 10 ఏళ్ళ కిందట 20 ఏళ్ళ కిందట అది మారిపోయి ఈ క్రింది వానిలో ఏవైనా 5 మాత్రం రాయండి, కొంచెం బాగా అనిపించే మాట. 10లో 5 రాయడం గొప్ప సంగతి కాదు కదా. ఇంకా కొన్నాళ్ళకు ఇట్లా కనిపించింది, ఐదర్ ఏ ఆర్ బి, చాలు, ఎక్కువ వద్దమ్మా. ఐదర్ ఏ ఆర్ బి, ఏ అన్న రాయండి, బి అన్న రాయండి. ఇంకా అది శాత కాకపోతే మల్టిపుల్ చాయిస్ పెట్టి క్వశ్చన్ మేమే ఇస్తాం, జవాబు కూడా కనుక్కుంటే చాలు. మీరంతే, మీ పని కనుక్కోండి, జవాబు మీ కళ్ళ ముందరనే ఉంది. కాకపోతే 4 ఒకటి అది కనుక్కోవాలా. ఇంకా దానికి మీరేమి చేయాల్సిన పనిలే, మీ ముందరనే పెడతాం. మల్టిపుల్ చాయిస్ వచ్చింది, ఇంకా లాస్ట్కి అది చేత కాలేదనుకోండి, ఇంకా రాబోయే కాలంలో ఎలా ఉంటుందంటే, అట్లీస్ట్ రీడ్ ద క్వశ్చన్స్ చాలమ్మా, జవాబులు రాయకుంటే మానే కనీసం ప్రశ్నలు చదివిపోరా పాస్ అవుతావు. ప్రశ్నలు చదవడానికి చేత కాలే ఇప్పుడు. ఇంకా ఓ 10 ఏళ్ళకు అన్ని పరీక్షలు తీసేసి థ్యాంక్స్ ఫర్ కమింగ్ వచ్చినందుకు పాస్ అవుతావు చాలు. లాస్ట్కి అట్లా అయిపోయి ఈ కరోనా దెబ్బకు పరీక్షలు లేకుండానే ఈ సంవత్సరం పిల్లనాయనలు కరోనా ఎందుకు రాలేదు, కరోనా రావాలి, మమ్మల్ని గట్టెక్కించాలి అనే వాళ్ళు కూడా ఉండరు. ప్రతి దానికి ఫాలోయర్స్ ఉంటారంటే ఎంత దరిద్రుని కూడా ఫాలోయర్స్ ఉంటారు. ఎస్, నీకు నచ్చకపోవచ్చు కానీ దానివల్ల మేలు పొందే వాళ్ళు ఇట్లా ఉండొచ్చు. మరి కరోనా ఎందుకు రాలే ఈ సంవత్సరం, మేము ఏం చేసినాం, గత 2 సంవత్సరాల వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు ఏం ఊక పాస్ అవుతారు, మేము మాత్రం ఇంతమంది సస్పెండ్ చేసి అంత స్ట్రిక్ట్ రాయాలన్న ఎగ్జామ్స్ అన్నట్టుగా. మొత్తానికి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బాగా వినండి, పిల్లల్ని ఎవరు పెంచాలి? క్వశ్చన్ బాగా వినండి, పిల్లల్ని ఎవరు పెంచాలి? ఆప్షన్ 1 తండ్రి, ఆప్షన్ 2 తల్లి, ఆప్షన్ 3 సండే స్కూల్ టీచర్, ఆప్షన్ 4 పాస్టరు లేదా సేవకుడు. బాగా వినండి, పిల్లల్ని ఎవరు పెంచాలి? దైవిక సంతానం అన్నాం కదా, అట్లా ఏ తండ్రి, బి తల్లి, సి సండే స్కూల్ టీచర్, డి పాస్టరు లేదా సేవకుడు. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. రైట్, ఫస్ట్ ఒక్కొక్కటి అడుగుతాను. ఏ తండ్రి అన్న వాళ్ళు చేయొద్దండి, నెక్స్ట్ బి తల్లి అనే వాళ్ళు చేయొద్దండి. ఎవరి నిర్ణయం వాళ్ళదే.
మీ నిర్ణయం మీదే, చూసేద్దండి. బాగా ఎత్తండి. సగం తల్లి. నెక్స్ట్ మూడోది సండే స్కూల్ టీచరు. ఎస్. సేవకుడు లేదా పాస్టర్ గారు. సో మొత్తానికి తిన్నారు. ఇంకేదన్నా ఇది ఆన్సర్ ఏమన్నా ఉందా? తల్లి తండ్రి అంటే అట్లా ఆప్షన్స్ ఉండవు కదా ఎగ్జామ్లో రౌండప్ చేసేటప్పుడు. రెండింటికి ఆప్షన్స్ రౌండప్ చేసినామంటే 0 అవుతుంది. ఆ 4 ఆప్షన్లో ఒకదానికి రౌండప్ చేస్తేనే రైట్ అవుతుంది. సో ఎక్కువ మంది ఓటేసింది ఏంటంటే తల్లి. చాలామంది వినేది కూడా ఇట్లే, ఈ పనికిమాల నిద్రపోతు సార్, పిల్లల్ని పెంచడం చేత కాదు, పాడు కాదు, ఈమె వల్లనే వీళ్ళు ఇట్ట తయారైంది, నా కొద్ది నేను పని చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ నేను తిరిగి సస్తంటే పెన్షనీకి వస్తేనా చూడు ఎట్లా చేసిందో, గాడిదల లెక్క, అడ్డగాడిదల లెక్క అని ఎంతమంది మాట్లాడడం వింటూ ఉంటాం కదా. తల్లి పెంపకం ఇట్లుంది ఇట్లుంది అని ఒక్క మాట చదువుదామా? బైబిలే అడుగుదామా ఆన్సరు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం డైరెక్ట్ 4 చదవండి. 4 చదవండి. తండ్రులారా, ఫస్ట్ పదం లాస్ట్ పదం చూడండి. తండ్రులారా. ఎందుకు నవ్వుతుండారు? అసలుకు మనకు సంబంధమే లేదనుకుంటే ఏందబ్బా ఇది, వాళ్ళ మీద నెట్టేసి దర్జాగా బతుకుదామంటే నిజంగా తండ్రులారా వారిని పెంచుడి అంటే తల్లికి బాధ్యత లేదనా? అట్లా అనరాదు సుమా. ఇప్పుడు ఎవరొకరు అకౌంటబిలిటీ తీసుకోవాలి కదా, ఎవరిని అడగాల? ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇప్పుడు ఒక వ్యక్తి స్కూల్కి వచ్చినాడు, రికార్డ్ షీట్ కావాలా, హెడ్ మాస్టర్ ఎవరంటే మేమందరం హెడ్ మాస్టర్ అంటే ఎట్టయితుంది? తీసి ఎవరైనా రాయొచ్చు గాక, ఓ టీచర్ రాయొచ్చు, ఇంకొకరికి అప్పగించవచ్చు, కానీ దాన్ని సంతకం పెట్టి ఒక అకౌంటబిలిటీ తీసుకోవాల్సింది మాత్రం ఎవరొకరు కదా. క్రికెట్ 11 మంది ఆడతారు, కప్పు ఎవరికి ఇస్తారు? కెప్టెన్కి ఇస్తారు. ఆయన ఒక్కడు ఆడినాడని అసలు 0కే డకౌట్ అయింటాడు, ఆయన కప్పు ఎత్తుకునేది మాత్రం వాడే. ఆయన సెంచరీ కొట్టి ఓడిపోయి ఉంటుంది, కానీ పిలిచి సంజయ్ అడిగేది మాత్రం కెప్టెన్. అంటే 11 మంది ఆడకూడదని కాదు సుమా, ఎవరొకరు ప్రాథమిక బాధ్యత తీసుకోవాలి కదా, అకౌంటబిలిటీ. అట్లాగే పిల్లల్ని పెంచే విషయంలో అకౌంటబిలిటీ ఎవరిది? తల్లిదా తండ్రిదే? పెంచవచ్చు, కానీ ఏదన్నా ప్రాబ్లం వస్తే సంజాయిషి నోటీసు మేము వచ్చేది ఎవరికి? నీకే, నువ్వు యజమానివి కాబట్టి. సాతానుకు ఏదైనా తోటలోకి పిలిచింది ఎవరు? అనుమతి ఇచ్చింది ఎవరు? అవ్వని. తినొద్దని పండు తిన్నది ఎవరు? అవ్వని. ఆదాముకి ఇచ్చింది ఎవరు? అవ్వని. కానీ దేవుడు వచ్చి పిలిచింది ఎవరిని? ఆదామా నువ్వెక్కడా అన్నాడు. అప్పుడు ఆదాం పక్కన అవ్వ ఉంటే దానికి ఇట్లా చూసింటాడు, ఏమని ఉండాడు? ఆ చూపులోనే అన్ని అర్థం కావాలా, ఇట్లా చూసింటేనే అర్థమైంటుంది అవ్వకు. ఏమి ఆ చూపులు అంటే, వాన్ని పిలిచింది నువ్వు, మే కమిన్ మేడం అంటే ఎస్ అన్నది నువ్వు, మనతో మాట్లాడింది నువ్వు, పండు తిన్నది నువ్వు, నాకు ఇచ్చింది నువ్వు, అంతా చేసింది నువ్వు, కానీ దేవుడు అడిగేది నన్ను. ఎందుకో తెలుసా? నువ్వు యజమానివి కాబట్టి, నువ్వు శిరస్సు కాబట్టి. దయచేసి అంత ఎవరినెత్తి మీదేసి తప్పించుకుందాం అనడానికి వీల్లేదు. ఇంత బాధ్యత రహితంగా ఎప్పుడు మాట్లాడు. కొంతమంది ఓపెన్గా భార్యను పట్టుకొని ఆమెను పట్టుకొని పెంచనీకి వస్తేనా దీనికి ఏమన్నా అంటుంటారు. బాబు అది సరే, కానీ నీ బాధ్యత ఏమైంది? ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. నువ్వు కుటుంబానికి యజమానిగా, దేవుడు నిన్నే లెక్క అడుగుతాడు. మనమందరము చాలా విషయాల్లో తప్పిపోతున్నాం, ఇందులో కూడా తప్పిపోతున్న మాట వాస్తవం. కానీ
పిల్లల్ని పెంపకములో తప్పిపోతున్నాం. ఒక తండ్రిగా ప్రాథమిక బాధ్యత నీదే సుమా. ఎవరు ప్రభావితం చేసినా, ఎవరు పెంచినా దానికి బాధ్యత నీకే, నీది అని గుర్తుపెట్టుకో. తండ్రులారా, మీ పిల్లల్ని పెంచుడి. కాబట్టి కుటుంబములో తల్లి పాత్ర ఉంది, తండ్రి పాత్ర ఉంది, కానీ దేవుడు లెక్క అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి. ఇది మొదటి సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒక మాట, పిల్లల పెంపకములో ఏ అంశాలు ఇమిడి ఉన్నాయి? పిల్లల పెంపకములో ఏ విషయాలు మనం తెలుసుకోవాలి అనేది ఆలోచన చేద్దాం. నంబర్ 1, పిల్లల పెంపకం ఇమిడి ఉన్న అంశాల్లో, తెలుసుకోవాల్సిన అంశాల్లో ఒకటి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనాన్ని, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని అయినను, ఆ మాట చూడండి, మీ పరలోకపు తండ్రి, ఆ మాట పట్టుకోండి. తండ్రి ఉంది కదా, పరలోకపు తండ్రి. ఆయన చేసే పని ఒకటి ఉంది, తండ్రి చేసే పని ఒకటి. పట్టుకుందాం. ఏం చేస్తున్నా అంట? మీ పరలోకపు తండ్రి వాటిని, ఆ పక్షులు అనుకోండి, ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. తండ్రి చేసే ఒక ప్రధానమైన బాధ్యత అందులో దొరుకుతుంది. ఏం చెప్పండి? పోషించడం. పిల్లల పెంపకంలో మొట్టమొదట తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే పిల్లలను పోషించడం. పిల్లలను పోషించడం చేతగాకపోతే ఎలా పెరుగుతారు చెప్పండి? వారు ఎలా పెరుగుతారు? చాలామందికి కొన్ని స్థలాల్లో విపరీతమైన ప్రవర్తన ఏంటంటే పిల్లల చేత పోషించబడే తల్లిదండ్రులు నేను చూశాను. పిల్లల్ని పోషించాల్సిన తల్లిదండ్రులే పిల్లల చేత పోషించబడుతూ ఉన్నారు. ఎలా తెలుసా? నేను పనిచేసే స్కూల్లో పిల్లల్ని సీడిపత్తి వాళ్ళు వస్తారు, ఒక అరుగు దగ్గర కూర్చుంటారు. 5వ తరగతి 4వ తరగతి చదివే దగ్గర నుంచి 10 వరకు పిల్లల్ని కూర్చుంటారు, బేరం ఆడతారు. 3 నెలల కోసం 12,000, 15,000 అట్లా ఒప్పుకుంటారు. ఒప్పుకుంటేనే ఆ పిల్లలు, 3 పిల్లలు, 2 పిల్లలు అట్లా అప్పగిస్తారు. అడ్వాన్స్ కింద ఒక 5-6 వేలు చేతిలో పెడతారు. ఆ పిల్లల్ని పొద్దున్నే లారీకి ఇచ్చుకొని పోతారు. ఇంకా వీళ్ళు చూడండి, నెల నెల పోయి డబ్బులు తెచ్చుకుంటారు. ఈయన చేసే పని ఏంటో తెలిసిన? జల్సాగా తినడం, త్రాగడం, అట్లా కళ్ళాలు లేకపోయి ఆట ఆడడం, రావడం. ఇది సృష్టిలో ధాన్యము తినేటువంటి పక్షులు కూడా, ఆ గడ్డి తినే పశువులు కూడా పిల్లల చేత పోషించబడ్డం ఎప్పుడు చూడం. తల్లి కాకులు పిల్ల కాకులకు తెచ్చిపెడతాయి, కానీ పిల్ల కాకులు తల్లి కాకులకు పెట్టవు. మరి తల్లిదండ్రులముగా పిల్లల్ని పోషించాల్సిన నువ్వు పిల్లల చేతనే పోషించబడాలనుకోవడం ఇది వాక్య విరుద్ధము. మొట్టమొదటి బాధ్యత, మొక్క ఏపుగా పెరగాలి. ఏపుగా పెరగాలంటే ఏముండాలి? దానికి సత్తువ కావాలి. మన పిల్లలు అట్లా పెరుగుతున్నారా? మామూలుగా ఏమనాలంటే వయస్సుకు తగిన ఎత్తు ఉండాలి, వయస్సుకు తగిన బరువు కూడా, అది ఏపుగా పెరగడం. పిల్లలు, మా స్కూల్లో 184 మంది పిల్లలు ఉంటే ఓసారి ఎత్తు బరువులు కొలవడం జరిగింది. ఎత్తు బరువు కొలిస్తే నిజంగా నమ్ముతారో లేదో, కేవలం కరెక్ట్గా సరిపోయిన వారు 4 ఉన్నారు. అంత 184 మందిలో వారి వయస్సుకు తగిన ఎత్తు, వారి వయస్సు తగిన బరువు ఉండే పిల్లలు 4 మాత్రమే. మిగతా వాళ్ళంతా అండర్ వెయిట్. ఎంత ఎత్తుంటారు? వాళ్ళ వయసు చూస్తే 12 ఏళ్ళు, ఇంతే బరువు ఉంటారు. ఒక మాట ఉంటుంది కదా, ఇటువంటి పిల్లలు పెద్దగా ఏం ఉద్ధరిస్తారు చెప్పండి? మొట్టమొదట పిల్లల పెంపకంలో ఉండాల్సింది ఏంటంటే ఆరోగ్యకరంగా పిల్లలు పెరగాలంటే పోషించడం నేర్చుకోవాలి. ఒక వచనం చదవండి, ఇంకొక వచనం
అది ఏంటంటే మత్తయి సువార్తలోని 24వ అధ్యాయము 45వ వచనం చూడండి. మత్తయి సువార్తలోని 24వ అధ్యాయం 45వ వచనం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు చాలు. ఇంటి వారికి ఏం చేయాలంట? తగిన వేళ. ఉందా అన్నం? అంటే దీని అర్థం ఏంటంటే నువ్వేమైనా కష్టపడు కానీ పిల్లలకి తగిన వేళ అన్నం తినడానికి ఉండాలి కదా. వాళ్ళకు అన్నమే పెట్టలేకపోతే ఇంకేం పెడతావు నువ్వు? చాలా కుటుంబాలు ఇది పట్టించుకోరండి. అన్నము లేక, శారీరకంగా పెరగలేక, ఎదగలేక, ఇక వారి జీవితాల్లో భవిష్యత్తులో ఏ దానికి కూడా అన్నింటికీ ఇట్లాగే ప్రాబ్లమ్సే. తగిన వేళ అన్నం పెట్టాలి అన్నది తల్లిదండ్రులముగా పిల్లలను గుర్తించాలి. నీ కడుపున పుట్టినందుకు ఆ పిల్లలు ప్రభు కొరకు ఆరోగ్యకరంగా ఎదగాలి అంటే ఖచ్చితంగా నీ పిల్లల్ని పోషించి తీరాలి. అంటే తగిన వేళ అన్నం ఉండాలి. చిన్న కుమారుడు కూడా తప్పిపోయిన తర్వాత పందుల పొట్టు తినేటప్పుడు ఒక మాట గుర్తు చేసుకున్నాడు. నా తండ్రి ఇంట చదవండి లూకాసు సువార్త 15:17లో. లూకాసు సువార్త 15:17. లూకాసు సువార్త 15:17. అయితే తండ్రి ఇంట ఏముందట? అన్నము సమృద్ధిగా ఉందట. ఇది మన ఇంట్లో ఉండాలి. అన్నము సమృద్ధిగా, ఆత్మీయంగా కూడా సంఘములో అందరినీ పోషించటానికి ఏముండాలా? సమృద్ధి అయిన వాక్యాహారం ఉండాలి. కడుపు నిండా తిని వెళ్ళాలి. అంతేగాని ప్రతిసారి మందిరానికి రావడం, ఆహారము లేకుండా ఒట్టి కడుపులతో పంపిస్తే ఎంతకాలం తిరుగుతాయి ఆ గొర్రెలు? ఎంతకాలం బలంగా ఉంటాయి చెప్పండి? కాబట్టి పిల్లలు బాగా పనికి రావాలంటే ముందు వారికి బాగా పోషణ, సమృద్ధి అయిన ఆహారం. ఇంకొక వచనం కూడా దీని ఇంపార్టెన్స్ చూద్దాం. 81వ కీర్తన 16వ వచనములో, 81వ కీర్తన 16వ వచనం. 81వ కీర్తన, శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి, చాలా మాట. ఎట్లా పోషిస్తాడట? దేవుని యొక్క తలంపు ఏంటంటే నా బిడ్డలు శ్రేష్టమైన వాటితో పోషించబడాలి. శ్రేష్టమైన వాటితో. ఇక్కడ మాకు లేదు, బీదవాళ్ళం, పేదవాళ్ళం, దీనికి సంబంధం లేదండి. పోషించబడ్డానికి ఈ మాట చెప్పకూడదు. ఒకసారి ఒక బాబు మాటిమాటికి అనారోగ్యం పాలై వారాలు బడెగ్గొట్టి హాస్పిటల్ చేరి చెప్తా ఉంటే అని చూస్తేనే అర్థమవుతుంది రక్తహీనత ఉంది, అనీమియా. చూస్తేనే ముఖం పాలిపోయింది. వెంటనే కనుక్కోవచ్చు ఎట్లున్నాడని. ఆ తల్లి వచ్చినప్పుడు చెప్పాను, కాదమ్మా కొంచెం బాగుండాలంటే వీనికి రోజు ఒక్కొక్క ఎగ్గు ఉడకబెట్టి బాయిల్డ్ ఎగ్ ఇవ్వండమ్మా ప్రతిరోజు. అంటే ఆమె అన్న మాట ఏంటో తెలుసా? ఇట్లా గుడ్లు ఉడకబెట్టిస్తే మా గుడ్లు బయటకు వస్తాయి సార్, నువ్వు బాగా చెప్తావు. ఇట్లాగైనా మీరంటే ఉద్యోగస్తులు గుడ్లు ఉడకబెట్టి ఇవ్వమంటారు, ఇంకోటి ఉడకబెట్టి ఇవ్వమంటారు, మేము ఏడ ఉడకబెడతామని, మాకు కూలి పని చేసుకునే వాళ్ళమని. నిజమే. ఆమె ఆసుపత్రికి పెట్టే ఖర్చు ఎంతో తెలుసా? ఒక్కసారి ఆసుపత్రి తీసుకుపోతే 5,000 అట్లా. ఇప్పటికే నేను 40,000 ఖర్చు పెట్టిన అంటే 40,000కి ఎన్ని గుడ్లు వస్తాయి తెలుసమ్మా? వాడు జీవితకాలం తిన్నారు అయిపో. పాలు ఉంటాయి, వాడు తాగడు, పక్కన వాళ్ళు తాగుతారు. బర్రెని కాసుకొచ్చేది వాడు, పాలు దాన్ని శుభ్రం చేసేది, దాన్ని ఆలన పాలన చూసేది వాడు. పాలు పిండిన తర్వాత ఆ పాలు మాత్రం ఎవరికో పోసేస్తాడు, వీడు మాత్రం పోయి. ఇది మనకేమో ఆదాయ వనరు అనుకుంటున్నాం, కానీ పెద్దగా అయిన తర్వాత వాడు గుదిబండగా తయారవుతాడు.
24 గంటలు ఆసుపత్రికి ఎత్తుకుపోవాల్సి వస్తుంది. ఆరోగ్యవంతమైన బిడ్డ ఎట్లా ఉంటాడు తెలుసున, బాగా కడుపు నిండా పాలు పెట్టి వాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి టవల్తో కట్టింటారు కొంతమంది. వాడు టవల్ లేపుకొని దొర్లి దొబ్బున పడతాడు కింద. ఈడేం పిల్లగార్రా, యాడయ్యాలరా ఇన్ని, తెగ బాధపడతా ఉంటారు. అది ఆరోగ్యానికి సూచన. ఇంకొకటి ఒక ఆమె, నా కొడుకు అట్ట కాదమ్మా, యాడేస్తే ఆడు ఉంటాడు, మంచం మీద వేస్తే మంచం మీద, బండ మీద వేస్తే కుయిక్కనడు మెక్కనంటే వానికి అరసడానికి చేత కావడంలే, వానికి ఏం బలం ఉందేని. ఇది పెద్ద సంతోషం అనుకుంటున్నారేమో. ఇది కాదు, క్విక్ అనడంలే, సౌండే రావడంలే అసలుకి. అందుకే పిల్లల్ని పోషించడం తెలుసుకుందాం. ఏ వయసుకి ఏం అవసరమో అది ఖచ్చితంగా పెట్టి తీరాలా. అందుకోసం నువ్వు కష్టపడాలా, సంపాదించాలా. ఇంటి వారిని పోషించలేకపోతే నువ్వేం తండ్రివి తల్లివి? కనీసం మినిమం బాధ్యత. పిల్లల శారీరక అవసరాలు తీర్చలేకపోతే నువ్వు పిల్లల్ని ఎందుకు కన్నావు? అందుకే పోషించబడుతున్నారా పిల్లలు? మనం తింటున్నాం కానీ మనం తినే దాంట్లో అంత పవర్ లేదు. తెల్ల నిండా తింటాం కానీ అది కడుపు లావుకోవడానికి పనికొస్తుంది తప్పితే దాంట్లో పవర్ ఉండదు. ఏం తింటాం చెప్పండి? తింటే తెల్ల అన్నం పెట్టుకొని కడుపు నిండా తిన్నట్టు అనిపిస్తుంది కానీ దానివల్ల. కానీ కొద్దిమంది ఉంటారు కరెక్ట్గా ఇంతే తింటారు కానీ దాంట్లో ఎన్ని పవర్ ఉండాలనో అన్నీ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు కొంతమంది చూస్తుంటాం కదా, రాజకీయ నాయకులు అట్లా వాళ్ళు 70 ఏళ్ళైనా 70 సంవత్సరాలైనా ఎంత యాక్టివ్గా ఉంటారంటే కారణం మనలాగా ఇంకా బిర్యానీ దొరికిందని ఏలు పెడితే అందేంతవరకు తినరు. వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎట్లుంటాయి తెలిసిన, ఎంత తింటారో అంత తింటారు కరెక్ట్గా. దాంట్లో శక్తి ఉంటుంది. కాబట్టి మనం పిల్లలకి పెడుతున్నమాట వాస్తవమే కానీ దాంట్లో ఏమన్నా కడుపు నింపుతున్నావు కానీ దాంట్లో ఏమన్నా ఉందా అన్నిటికీ సంబంధించి? కాబట్టి నంబర్ 1 పిల్లల పెంపకంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలు సరిగ్గా పోషించబడాలి. శ్రేష్టమైన వాటితో పోషించబడితే, ఒక్క మాట అంటారు కదా, బిడ్డలు ఆరోగ్యంగా ఎదిగితే అంతకంటే భాగ్యం లేదు. నన్ను అడిగితే పిల్లలు ఆసుపత్రి ముఖం చూడకూడదు. ఆడపెట్టే ప్రతి పైసా కూడా పిల్లల్ని పోషించడానికి పెట్టండి. మెట్లు ఎక్కకూడదు. ఒక తల్లి చెప్తుంది, నాకు కర్నూలులో ఉండే హాస్పిటల్స్ అన్నీ తెలుసు ఆడుండేది అని చెప్తుంది. అంటే ఏమని అర్థం? మొత్తం తిరిగి వచ్చింది అమ్మ, ఇదే పని ఇంకా పొద్దునూకులు ఎత్తుకోవడం ఉరకడం. ఈ డాక్టరు ఆ డాక్టరు మొత్తం కర్నూలులో ఉండేవన్నీ చెప్తుంది అడ్రస్. ఇంకొక ఆమె, నాకు ఈ ఆసుపత్రి యాడుందో తెలియదంటే దాని అర్థం ఏంటంటే ఆమె ఎన్నడూ ఆసుపత్రి పోయినది. ఎంత టైం వేస్ట్ తెలుసునా? కాబట్టి పిల్లల్ని చక్కగా నువ్వు పోషించడం తెలిస్తే కొంచెం మనసు పెట్టు. నా పిల్లలు ఏం తింటున్నారు, ఎలా ఉన్నారు, వీళ్ళు ఆరోగ్యంగా ఎదుగుతున్నారా, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకే పోషించడం ఇది మొదటి సంగతి. రెండవది, పిల్లల పెంపకములో రెండవ సంగతి ఏం గుర్తుపెట్టుకోవాలనో చూడండి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 31:5. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా. చాలు, ఇక్కడ ఒక పోలిక చెప్తున్నాడు. దేవుడు ఎట్లా కాపాడతాడంటే ముందు ఒక మాట చెప్పాడు. ఏమంట? పక్షులు ఎగురుచు తమ పిల్లల్ని కాపాడునట్లు. అంటే పక్షులు పిల్లల్ని ఏం చేస్తాయి? కాపాడుతాయి. మన పిల్లల్ని మనం ఏం చేయాలా? పరలోకపు తండ్రి మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడా లేదా? ఒక మాట, యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి వారు మేలుకొని ఉండుట. అంటే దేవుడు కాపాడకపోతే మనం ఇట్లుండము సుమా. నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎక్కడ పడుకున్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా దేవుడు కాపాడకపోతే మనకు తెలియదు కానీ ఆయన కంటికి రెప్పలా కాపాడుతున్నాడు మనల్ని. ఎక్కడికి వెళ్ళినా, దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనిని
కాపాడుచుండెను. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మన పరలోకపు తండ్రి మనల్ని కాపాడుతున్నాడు. మరి మన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడడం. ఒక మొక్క నాటినాం అనుకోండి, చిన్న పిల్లల్ని కాపాడినట్టు కాపాడాలి. ఒక మొక్క నాటినాం అనుకోండి, ఆ మొక్క జంతువు నోరు పెట్టకుండా, మేక తినివేయకుండా ఏం వేస్తారు చెప్పండి? కంచె వేస్తారు. దాని అర్థం ఏంటంటే ఈ మొక్క కాపాడబడాలి. ఇప్పుడు యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా చూడండి, దేవునికి కేవలం గర్భము దాల్చటానికి ఒక కన్యక మాత్రమే కాదు, యోసేపు కూడా కావాల్సి వచ్చింది. ఎందుకు? ఒక మాట కదా, యోసేపుకు మరి అప్పటికి ఏం చేయబడింది? ప్రదానం చేయబడిన కన్యకని ఎన్నుకోవచ్చు కదా. ఏసయ్య రావడానికి దేవుడు కావాల్సి వస్తే ప్రదానం చేయబడిన కన్యకని ఎందుకు అందుకోవాలా? అనవసరంగా. ఇంకా అప్పుడేమి ఇబ్బంది ఉండదు కదా అనిపిస్తుంది. కానీ దేవునికి ఒక గర్భము కావాలి, ఆ పసికందును కాపాడే వ్యక్తి కూడా కావాలి. అందుకే యోసేపు కూడా కావాల్సి వచ్చింది, మరియమ్మతో పాటు యోసేపు. మరియమ్మ బిడ్డను పెంచటానికి గర్భం ఇచ్చింది. ఆ పసికందును హేరోదు వస్తున్నాడంటే ఆటికి తీసుకుపోమంటే తీసుకుపోయినాడు, మళ్ళీ ఇటుకి రమ్మంటే ఇటుకి తెచ్చినాడు. ఆ బిడ్డ పుట్టినది మొదలుకొని కంటికి రెప్పలా కాపాడబడ్డాడు. యేసయ్య మానవరీతిగా ఉన్నప్పుడు యోసేపు చేసిన పని ఏంటంటే హేరోదు కంటబడకుండా, హేరోదు ఖడ్గానికి గురి కాకుండా ఆ బిడ్డను ఎత్తుకొని కాపాడిన వాడు ఎవరు చెప్పండి? యోసేపు. మరి మన పిల్లల్ని కూడా కంటికి రెప్పలా కాపాడుకోవాలి. పక్షులు తమ పిల్లల్ని కాపాడునట్లు. అటువంటి ఒక పక్షి ఉదాహరణ ఏంటో తెలుసా? చదవండి. ఆ పక్షి ఎవరు పక్షి అంటే మత్తయి సువార్తలో 23వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం చూడండి. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగు. ఒక పక్షి ఉదాహరణ. పిల్లల్ని ఎట్లా కాపాడుతుందంటే ఇదేంటిది? కోడి. కోడి తన పిల్లల్ని ఎలా కాపాడుతుందో చూడండి. కోడి ఒక 10-12 పిల్లలు ఉంటాయి. తల్లి కోడి ఇక్కడ ఉంటే ఆ మిగతా కోళ్ళు అట్లా దూరం పోయి చిన్న పిల్లలు తింటా ఉంటాయి గింజలు ఎరుకొని. కానీ తల్లి కోడి మాత్రం తినే గింజల మీద దృష్టి ఉండదు. ఎప్పుడు పైకి ఇట్ట చూసి ఇట్ట తిరుగుతూ ఉంటుంది. ఎవరి మీద? ఏ గద్దొస్తుందో, ఏ కాకి వచ్చి ఎత్తుకపోతుందో అని తల్లి కోడి మాత్రం. పిల్లలు అవి ఏం పట్టించుకోకుండా తింటూ ఉంటాయి. తల్లి కోడి మాత్రం అట్లా ఉండదు, చూస్తూ ఉంటుంది. పొరపాటున గద్ద నీడ కనిపించిన కొక్క అంటుంది. అనే లోపల పిల్లలన్నీ ఏమవుతాయి? రెక్కల క్రిందికి వస్తాయి. రెక్కల క్రిందికి వచ్చినాక పిల్ల ప్రాణం పోవాలంటే ముందు తల్లి కోడి సావాలి. తల్లి కోడి సావకుండా పిల్ల కోడికి ఏం కానే కాదు. అది సూత్రం. ఒక్కసారి తన రెక్కల క్రిందికి వచ్చిన తర్వాత తన ప్రాణం పోయిన తర్వాతనే బిడ్డ ప్రాణం పోవాలి. ఇది తల్లిదండ్రుల యొక్క అంత బాధ్యత. సస్తే సావని నేనేం చేస్తున్నట్టు నువ్వెందుకుంగా? ఒరే వాడు సస్తాడు సావని అన్నా, సచ్చటోని ఎవడు పట్టుకుంటాడు? ఇట్లా బాధ్యత రహితంగా. ఇంకా కొంతమంది ఎంత అద్భుతంగా కాపాడే వాళ్ళు ఉన్నారంటే, సొలొమోన్ దగ్గరికి ఒక కేసు వచ్చింది కదా. 2 రాత్రి ఒక ఇంట్లో ఉన్నారు. ఒక ఆయన ఏం చేసింది? పక్కకు దొరికితే చచ్చినాడు వాడు. ఇట్టటి తల్లులు ఏం కాపాడతారు? పక్కన పడుకోబెట్టి పిల్ల మీద దొర్లితే ఇంక వాడు ఏడ బతుకుతాడు చెప్పండి? ఇంకేడ బతుకుతాడు? చూసేసరికి సచ్చినాడు అంటే మీదవనేది గుర్తులేదు, వాడు సచ్చింది కూడా తెల్లారినాక ఆ పిల్లని తెచ్చుకుని ఎడ వండబెట్టుకుంది. ఇట్టటి తల్లిదండ్రులు కూడా ఉన్నారండి. పిల్లల్ని కాపాడాలి. కాపాడబడ్డం అనేది 2వ అంశం. కోడి తన పిల్లల్ని కాపాడునట్టుగా. అయితే ఇంకొక పక్షి ఉంది చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథములో
4వ అధ్యాయం 13 నుంచి 34వ అధ్యాయము 13 నుంచి క్షమించండి, యోబు గ్రంథం 39కి రండి. 39లో 13 నుంచి నిప్పుకోడి గురించి రాస్తున్నాడు. రెక్కలు నాడిస్తుంది, దానికి ఉన్నదా ప్రశ్నే. దానికి రెక్కలు ఉన్నాయి, దానికి ఏమున్నాయి? వెంట్రుకలు రెక్కలు ఉన్నంత మాత్రం చేత వాత్సంగలే ఉన్నాను చెప్తూ 14 లేదు సుమి, అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని ఏడబెడుతుంది? గుడ్లను బజార్లో పెడుతుంది. బజార్లో గుడ్లు ఉంటాయా? బజార్లో గుడ్లు నిలబడతాయా? బజార్లో ఏడ దాచి పెడుతుందంట? ధూళిలో. నిప్పుకోడి గురించి రాస్తున్నాడు. నిప్పుకోడి ఎట్లాంటిదంటే కష్టపడి గుడ్లను పెడుతుంది, వీధిలో నేలను గుడ్లను పెట్టి ధూళిలో వాటిని కాచును. 15వ వచనం, దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునని అయినను, అడవి జంతువు వాటిని చితకద్రొక్కవచ్చు అని అయినను అనుకొనకయే ఉన్నది. 16వ వచనం, తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎలా అది కాఠిన్యము చూపును, దాని కష్టం వ్యర్థమైనను దానికి చింత లేదు. మనం ఎట్లా ఉండాలా? కోడి లెక్క ఉండాలి, కానీ నిప్పు కోడి లెక్క ఉండకూడదు సుమా. కోడి లెక్క ఉండాలి, కానీ నిప్పు కోళ్ళ మాదిరి ఉండకూడదు. నిప్పు కోడికుండి దానికి ఈకలు ఉన్నాయి, దానికి రెక్కలు ఉన్నాయి, కానీ అది తెలివి లేని కోడి. గుడ్లను నేల మీద పెట్టి దుమ్ములో దాచిపెట్టి, ఇంకా ఇవి ఏదోన్నా తొక్కితే పగులుతాయని కూడా చింతలే. కదా, ఇవి నాశనమైపోతాయని కూడా చింతలేదు. అందుకే పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వ్యాధి బాధల నుండి, వ్యాధులు రాకుండా పిల్లల్ని కాపాడుకోవాలి కదా. అందుకే వ్యాక్సినేషన్ ఇస్తూ ఉంటారు కదా. వ్యాక్సినేషన్ అంటే టీకాలు. అవగాహన ఉండే తల్లి అయితే చార్ట్ ముందర పెట్టుకొని దాని టైం వచ్చినప్పుడు ఆసుపత్రి పోయి ఈమెనే వేయించుకుంటుంది. 9 నెలలకు ఇది వేయాలా, 6 నెలలకు ఈ టీకా వేయాలా అని. కానీ కొంతమంది తల్లులు ఇంటికాటికి వస్తారు డబ్బా పట్టుకొని వాళ్ళ ఏనీకే. అమ్మా మీ బాబుకు టీకా వేయాలంటే, నీకో దండం నీకో టీకా దండమ్మా తల్లి, నువ్వు వేసిపోతావు, వానికి జ్వరం వస్తుంది, మేము పనుకు పోతాం, ఎవడు చూసుకుంటారు, వద్దు పోతారే మా వానికి ఆ రోగం రాదు, అమ్మా పోతల్లి నీ టీకా లేసారా, వచ్చేట కూర్చిపోతావు, వాడు జ్వరం వచ్చి 3 నాలుగు ఏడ్స్ వస్తుంటే ఎవడు చూసుకోవాలా, మాకేం టీకాలు వద్దు పో అంట. ఇన్ని టీకాలు వేసుకుంటే ఇన్ని రోగాలు వస్తాయి, ఇంక ఏ టీకాలు లేకుంటే ఏ రోగం ఎన్ని రోగాలు వస్తాయి చూడండి. అర్థమవుతుందా నీకు? 1 రోజు 2 రోజులు జ్వరాన్ని నువ్వు తట్టుకోలేకపోతే ఎట్లా? అంటే పిల్లల్ని కాపాడుకోవడానికి కొంచెమన్నా ఆలోచన లేదా? వాడు ఏడ తిరిగినా ఏడబడినా ఎట్లా రోగం వచ్చినా ఏం పట్టించుకోకపోతే రేపు పొద్దున ఇటువంటి వ్యాధిగ్రస్తులుగా పెరిగితే ఏం ఉద్ధరిస్తారు? నీకేమన్నా ఉపయోగం అట్లా? అందుకే పిల్లలను పెంచుము, పెరిగితే కదా వాడు నీకు ఉపయోగపడేది. మొక్కై ఉన్నప్పుడే వాడు పాడైపోతే ఎంత పుట్టిన తర్వాత వానికి పెట్టిన ఖర్చుల దండగా అవుతుంది కదా, వ్యర్థమైపోతుంది కదా నీ కష్టం. అందువల్ల పిల్లల్ని కాచుకొని ఉండాలి. వాళ్ళు తెలియకుండా తిరుగుతుంటారు, కానీ నువ్వు మాత్రం, కొంతమంది తల్లులు అంత మెలకువ కలిగి ఉంటారు. రాత్రి పడుకున్నప్పుడు కానీ లేచినారంటే అయిపోయారు, వాళ్ళకంటే ముందుగా లేచింటారు వీళ్ళే చిన్నదానికి. ఇంకా కొంతమంది పిల్లలు మంచం మీద నుంచి కింద పడితే కానీ ఆ సౌండ్కి వీళ్ళు లేస్తుంటారు, అంతవరకు లేరు. అట్టటోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కాపాడడములో అందుకే ఆ మోషేను నైల్ నదిలో వేయమని చెప్పినప్పుడు కూడా ఆమె ఉద్దేశం నైల్ నదిలో విడిచిపెట్టిందంటారు, కానీ ఏడబెట్టింది? నదిలో పెట్టలే. నదిలో పెట్టితే అప్పుడే పోయేటోడు. ఏడబెట్టింది
జమ్ము పెట్టెలో ఏటి ఒడ్డున, ఏటి ఒడ్డున అంటే ఆ బిడ్డను అంత జాగ్రత్తగా ఆడబెట్టింది. మళ్ళీ ఏం జరుగుతుందో చూడమని మిరియామును అక్కడ ఒక తల్లి బిడ్డ పట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి. ఇంకేమోలే వదిలిపెట్టమన్నారు, వాడు ఎట్టబోతేనేమైనా చక్కగా నడి నీళ్ళల్లో ఇడిచిపెట్టి ఏం చేస్తామండి? ఇంకా శాతనే 3 నెలలు చూస్తేమే, 3 నెలలు కాదు, చివరి శ్వాస వరకు కనిపెట్టుకునే ఉండాలి. వారి విశ్వాసం ఫలించింది. మోషే, ఈరోజు మోషే లాంటి ప్రవక్త పుట్టలేదు అంటే కారణం ఏంటి? అటువంటి పుట్టలేదు, ఇక పుట్టబోడు అని సాక్ష్యం వింటూ ఉన్నామంటే ఆ రోజు ఆ తల్లి ఆ కాపాడకపోయి ఉంటే, ఆ రోజు మిరియాము ఆ బిడ్డను కనిపెట్టుకొని ఉండేటట్టు చేయకపోయి ఉంటే ఈరోజు ఇన్ని సంగతులు వినబడేవి కావు కదా. కాబట్టి పిల్లల్ని పెంచుము అనే దాంట్లో ఒకటి, శ్రేష్టమైన ఆహారంతో పిల్లల్ని పెంచాలి, పోషించాలి. ఇది మన బాధ్యతనే. పోషించలేకపోతే పిల్లలే వద్దని చెప్పండి. వద్దు, నీ చేత కాదు కదా, అడగొద్దు పిల్లలు వద్దని. ఆ పిల్లల్ని కనేసేసి తిండి పెట్టకుండా వాడిని చూస్తేనే కడుపు తరుక్కుపోతుంటుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? రెండవది, పిల్లల్ని కాపాడక రోడ్ల మీద వదిలేస్తే చూస్తున్నారా? రైల్వే స్టేషన్లలో పిల్లలు ఉంటారు, బట్టలు మాసిపోయి జుట్టు పెరిగిపోయి. ఎందుకో తెలుసా? ఎవడు పట్టించుకునేవాడు లేడు. ఎన్నాళ్ళు బతుకుతారు వారు? అన్నిటికీ అలవాటు పడి, లేనిపోని అలవాట్లకు అలవాటు పడి యవ్వన ప్రాయంలో జీవితాలు చాలించుకునే వాళ్ళు ఉన్నారు. మన బిడ్డలు అలా కావచ్చా? మనం మాదిరిగా ఉండాలండి పిల్లల్ని పెంచడంలో. 2 విషయాలు చూసాం, ఒకటి పోషించడం, రెండవది కాపాడడం. తర్వాత విషయాలు మళ్ళీ కంటిన్యూషన్ చేసుకుందాం. సమయం అయింది కాబట్టి ఇక్కడ ఆగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక.